పటేల్ మౌలానా అందరు కలిసి కడుపు కాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే రాజ్యాంగం రాస్తాడంటే ఆ రోజు అదే రోజు రేపు వస్తున్నది రిపబ్లిక్ డే. కానీ దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ పీరియడ్ లో 2019 13th ఏప్రిల్ 12 సాయంత్రం నుంచి తెల్లారి వరకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ముందు అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉండే స్థలం ఉండే జై భీమ్ కార్యకర్తలు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందే విగ్రహం తయారైంది. తెల్లారు పొద్దున మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ ప్రకారంగా దాన్ని తిరగగొట్టి ముక్కలు చేసి జవహర్ డస్ట్బిన్ లో పడేస్తే 14th నాడు వచ్చింది పేపర్ల. 13th జరిగింది, 14th ఆయన బర్త్డే అన్నాడు, ఏప్రిల్ 14th. అది తెలుసుకొని నేను అక్కడికి పోయినా, అందరినీ మాట్లాడినా. అక్కడున్న జనమంతా భయపడుతుండ్రి, పోలీసు వాళ్ళు ఎవరు రానియకుంటే లేదు. మా బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని కొట్లాడి టెంట్ వేపించి మైకు పెట్టి అందరికి వచ్చి మందకృష్ణ మాదిగా, సంధ్య పిఓడబ్ల్యూ, అదేవిధంగా బొల్లు కిషన్, అదేవిధంగా ఎవరు రాములు నాయక్, మేమందరం ధర్నా చేస్తే సాయంత్రానికి మమ్మల్ని అరెస్ట్ చేసి అంబర్పేట పోలీస్ స్టేషన్ వదిలేశారు. తెల్లారిపోయి అడిగిన, ఏమయ్యా రాజ్యాంగం రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఈ సీటు మీద నువ్వు కూర్చున్నావు అంటే, సార్ నేను నిజమే, నాకు గవర్నమెంట్ ఆర్డర్ను నేను చాలా ప్రాబ్లంలున్నా, నాకు గవర్నమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తే నేనన్నా సరే జరిగిందేదో జరిగిపోయింది, కానీ మళ్ళీ ఆ విగ్రహం పెడతారా అంటే లేదు మేము పెట్టలేము సార్, మరి పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వలేము, కనుక నువ్వు కలెక్టర్ను కలవంటే నేను కలెక్టర్ను కూడా పోయి కలిసిన. కలెక్టర్ అన్నాడు, మేము ఏదైతే స్టాచ్యూలకు పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు, పెడితే నువ్వు పెట్టుకోమన్నాడు. నిజంగానే అన్నాడని నేను పోయి అమలాపురం పోయి ఈస్ట్ గోదావరి జిల్లా పోయి ఒక మంచి విగ్రహం తయారు చేయించుకొచ్చిన జూలై 18th. దాన్ని కూడా పోలీసు వాళ్ళు 200 మంది ఉండి బీఆర్ఎస్ గవర్నమెంట్ పోలీసులతోటి లారీ డ్రైవర్ను ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోయి గోషాబైల్ స్టేడియం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇప్పటి వరకు కూడా అక్కడనే ఉన్నది. తర్వాత నా మీద కేసులు పెట్టారు, నన్ను నాన్ బెయిలబుల్ వారెంట్ తీశారు. అయినా జడ్జి గారు మాకు 18 మందికి మాకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పటి కేసు నడుస్తూనే ఉన్నది. కానీ ఇవాళ కొత్త వాతావరణం అవుతుంది. అంబేద్కర్కు అవమానం చేస్తున్నారు. అదేవిధంగా దేశానికి రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన దాన్ని కూడా ఎవరు మోహన్ భగత్ ఏమంటుండంటే, నిజమైన స్వాతంత్రం ఎప్పుడొచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం అని అంటున్నాడు. ఇంతకంటే అన్యాయం ఉన్నదా? ఆయననేమో ఎవరు అమిత్ షా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్ లో అంటాడు అంబేద్కర్ కి అవమానం 6 సార్లు అంబేద్కర్ పేరు ఎత్తి ఇదొక ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీనికంటే దేవుణ్ణన్న మీరు ప్రార్థిస్తే స్వర్గానికి పోతారని చెప్పిండు. ఇంతవరకు దానికి సమాధానం చెప్పాడు, అపాలజీ చెప్పాడు. ఇంకో పక్క మోహన్ భగత్ దేశ స్వాతంత్రానికే అవమానం చేస్తాడు. ఆయన అంబేద్కర్కి అవమానం చేస్తాడు. భగత్ ఏమో అయోధ్యలోనే నిజమైన స్వాతంత్రం కట్టినప్పుడు వచ్చింది, అది ఓపెన్ అయినప్పుడు చెప్పిందంటే 1947లో ఈనాడు స్వాతంత్రం వస్తే నిజమైన మన దేశం రాజ్యాంగం రాసింది రేపే 26th జనవరి. కనుక నేను అదే విగ్రహాన్ని అంబేద్కర్ నాడు ఎత్తుకుపోయిన విగ్రహాన్ని తీసుకొచ్చి అంబర్పేటలో రేపు 4 గంటలకు భూమి పూజ చేసి 14th ఏప్రిల్ నాడు తప్పనిసరిగా ముఖ్యమంత్రితో అది ఇనాగ్రేషన్ చేపిస్తా. దట్ ఈస్ అవర్ కండిషన్, మాది పట్టుదల. అంబేద్కర్ అంటే మాకు దేవుడు, రాజ్యాంగం అంటే మాకు విలువ. ఈ బీజేపీ వాళ్లకు రాజ్యాంగం మీద నమ్మిక లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద లేదు. అది బైబిల్, అది భగవద్గీత, ఖురాన్, దాన్ని కూడా అవమానం చేస్తున్నారు. కాబట్టి ఏ అంబేద్కర్ అయితే బడుగు బలైన వర్గాల గురించి
రాజ్యాంగం రాసి అంతకుముందు బావుల దగ్గర రానియలే, గుళ్ళకు రానియలే, అంటరాని తనమని దూరం పెట్టిండ్రు. రేపు 4 గంటలకు అంబర్పేట చౌరస్తాలో ఈ విగ్రహాన్ని తయారు చేసి ఫౌండేషన్ వేస్తున్నా 14th ఏప్రిల్కు అది విగ్రహం ముఖ్యమంత్రితో ఇనాగ్రేషన్ చేపిస్తాను మీ ద్వారా చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడు చూడు బీజేపీ వాళ్లకు రాజ్యాంగం మీద విలువ లేదు, అదేవిధంగా స్వాతంత్రం మీద విలువ లేదు, ఆఖరుకు రాజ్యాంగాన్ని పక్కదొంగన పెట్టడానికి మాట్లాడుతుండ్రు. స్వాతంత్రం తెచ్చిన దాన్ని కూడా అవమానపరుస్తుండ్రు. కాబట్టి తప్పనిసరిగా ఆ 5 ఏళ్ల నుంచి కొట్లాడినా ఆఖరికి ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది నా మీద, ఆ 18 మీద. అయినా నేను భయపడకుండా మహాత్మా జ్యోతిరావు ఫులే ఎప్పుడో పెట్టిన విగ్రహం అదే రోడ్డులో ఆయన గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే దగ్గరలోనే అంబేద్కర్ విగ్రహం రేపు 24 నాడు ఏది 14th ఏప్రిల్ పెడతా. రేపు మాత్రం ఫౌండేషన్ చేస్తున్నా. దయచేసి మీడియా మిత్రులు రావాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి తెలవాలి రాజ్యాంగం అవమానపరుస్తున్నారు. దేశాన్ని స్వాతంత్రం తెచ్చి షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు ముక్కోబొట్టుకున్నారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు దేశానికి ప్రాణాలు అర్పిస్తే ఇవాళ అయోధ్య వల్లనే ఈ రాజ్యాంగం ఏది స్వాతంత్రం వచ్చింది, నిజమైన స్వాతంత్రం అని మోహన్ భగత్ మాట్లాడడం ఆయనకు ఆలోచన ఉన్నదా లేకుంటే మరి ఆర్ఎస్ఎస్ ఆలోచన? ఎవడు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ స్వాతంత్రంలో ఎవరు పోరాడలే, కేవలం దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎంతసేపటికి రాజ్యాంగం మీద విలువ లేదు, స్వాతంత్రం మీద విలువ లేదు. కాబట్టి రేపు 4 గంటలకు పెడుతున్నా. అది 14 ఏప్రిల్ నాడు దాన్ని ఇచ్చేస్తా. తప్పనిసరిగా రేపు అందరు మీడియా మిత్రులు రావాలి, ఆ ఫౌండేషన్ లో పార్టిసిపేట్ చేయాలి. మళ్ళా 14 ఏప్రిల్కు ఏదైతే ముఖ్యమంత్రి గారు వస్తారో దాన్ని ఇనాగ్రేషన్ చేస్తా అని చెప్తున్నాం. ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, అదేవిధంగా బాబాసాహెబ్ నమ్ముతాం, అదేవిధంగా దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి మహాపురుషులు స్వాతంత్ర సమరయోధులకు మేము సలాం చేస్తాం. వాళ్ళ వల్లనే ఈ స్వాతంత్రం వచ్చింది. అయోధ్యలో గుడి కట్టినందుకు రాలేదు స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం వాళ్ళు చేసిండ్రు. వీళ్ళు ఇవాళ స్వాతంత్రాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ.